అందరికీ నమస్కారం. తెలంగాణ దోస్త్ 2024 సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డిగ్రీ అడ్మిషన్స్ కోసం అయితే వచ్చేసి కూడా కంప్లీట్గా ఇవిడైతే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది, అదేవిధంగా రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, అదేవిధంగా యొక్క వెబ్ ఆప్షన్ ఏ విధంగా వేయాలి, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుందని కంప్లీట్గా అయితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వచ్చేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే మీకు సీటు వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే అప్సరా వెబ్సైట్లో ఉన్నాము. వచ్చేసి కూడా ఇక్కడ చూడండి, అప్సరా వెబ్సైట్లో వచ్చేసి మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. యొక్క నోటిఫికేషన్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యొక్క డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి అడ్మిషన్ షెడ్యూల్ అనమాట. మనకు వచ్చేసి అడ్మిషన్ షెడ్యూల్ అనమాట 24, 25 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అనమాట ఫేజ్ 1 సంబంధించిన యొక్క డిగ్రీలోకి మనం అడ్మిషన్ కావడానికి అనమాట యొక్క ప్రాసెస్ అనమాట. కంప్లీట్గా ఫస్ట్ వన్ వచ్చేసి నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చి మనకు ఈ రోజు అనమాట. చూడండి May 3 అని కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ అనమాట. మనకి ఇక్కడ May 6 నుంచి May 25 వరకు అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు మనకి ఇక్కడ 20 డేస్ అనమాట, 19 to 20 డేస్ అయితే టైం ఇవ్వడం జరిగింది. యొక్క ఎంత రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 200 అనమాట. ఇక్కడ 200తో మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ అయిపోయిన వెంటనే మనం ఎప్పుడంటే ఇక్కడ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనమాట. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏ కల్లో చేయాలనుకుంటున్నారు, ఏ గ్రూప్లో చేయాలనుకుంటున్నారు, ఏ కోర్స్లో చేయాలనుకుంటున్నారు, దానికి వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి మనము. కొన్ని కాలేజెస్కి ఆ కాలేజెస్కి మనము ఎప్పుడు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని చూడండి డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. May 15 నుంచి May 27 దాకా అయితే మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఫేజ్ 1 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనమాట. ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో లైక్ అయితే PH కావచ్చు, క్యాబ్ కావచ్చు, లేదంటే ఎన్సీసీ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఆ స్టూడెంట్స్కి అయితే వచ్చేసి PH అండ్ క్యాబ్ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ 24 May అయితే ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దీని గురించి కంప్లీట్గా మళ్ళీ ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం అప్కమింగ్ వీడియో వచ్చేసి. అదేవిధంగా ఎన్సీసీ వచ్చేసి కూడా ఎన్సీసీ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద 25th నాడు అయితే ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన ఇక్కడ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మన ఇక్కడ June 3వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ వచ్చేసి June 3వ తారీఖు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మీరు యొక్క అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మీ యొక్క సీట్ అలాట్మెంట్తో పాటు అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అది సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనమాట. చూసుకున్నట్లయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ బై ఆన్లైన్ పేమెంట్. ఓకే, June 4th నుంచి June 10th వరకు దాదాపు మనకి ఇక్కడ 6 డేస్ అయితే టైం ఇవ్వడం జరిగింది. మనకు థర్డ్ నాడు అయితే సీట్ అలాట్మెంట్ రాగానే 4th నుంచి 10th వరకు మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఫీజు కట్టేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక ఫేజ్ 2 చూసుకున్నట్లయితే ఫేజ్ 2 సంబంధించిన యొక్క రిజిస్ట్రేషన్ ఫీ మనకు 400 అయితే ఇవ్వడం జరిగింది. మనము ఫస్ట్ ఫేజ్ కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు 200 అయితే ఎక్స్ట్రా పే చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ముందుగానే ఫేజ్ 1లో యొక్క కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకోండి, ట్రై చేయండి. ఓకే, ఇక్కడ మనకు June 4 నుంచి June 13 వరకు అయితే యొక్క మనమైతే ఫేజ్ 2 అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ June 4th నుంచి June 14th వరకు అయితే ఇచ్చుకోవచ్చు. ఒకసారి మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు అయితే వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫేజ్ 2 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇక PH కావచ్చు, క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, 13th June అయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 18th June అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సీట్ అలాట్మెంట్. తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ సీట్ ఆర్ రిజర్వేషన్ యాజ్ ద కేస్ మేబీ ఆఫ్ వచ్చేసి ఇక్కడ 19th June నుంచి 24th June వరకు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫేజ్ 3 అనమాట. ఫేజ్ 3 సంబంధించి కూడా ఈ యొక్క ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి 400 రూపీస్ అనమాట. నెక్స్ట్ డేట్ వచ్చేసి June 19th వరకు నుంచి June 25 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది మనము రిజిస్ట్రేషన్ చేసుకోనికి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అయితే 19th నుండి అనమాట. 19th నుంచి 26 వరకు అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు జూన్లో. అదేవిధంగా ఫేజ్ 3 వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. స్పెషల్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ 25th June అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే పబ్లిషింగ్ ఆఫ్ ఫేజ్ 3 అలాట్మెంట్ వచ్చేసి మనకు June 29th వస్తుంది. June 29th అయితే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. కాగానే మనకి ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ June 29 నుంచి July 3 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 4 డేస్లో మీరు అయితే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చినా ఆ కాలేజీకి ఆన్లైన్ ఎంట్రన్స్ సెంటర్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ టు
కాలేజెస్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ phase 1, phase 2, phase 3 అనమాట. phase 1 కావచ్చు, phase 2 కావచ్చు, phase 3 కావచ్చు, phase 3 అనమాట. ఈ 3 ఫేజ్లకు కలిపి ఎవరికైతే సీటు వచ్చిందో వారు అమౌంట్ కట్టి కన్ఫర్మ్ చేసుకుంటారు కదా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్లో వచ్చేసి ఆన్లైన్లో వచ్చేసి ఆ స్టూడెంట్స్ అనమాట మన రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ అంటే ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా 10th మెమో కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, టీసీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, మీ ఫొటోస్ కావచ్చు, ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫామ్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి అయితే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీ యొక్క అడ్మిషన్ ఫామ్ తీసుకొని మీ యొక్క అడ్మిషన్ అయితే ఫిల్అప్ చేసుకునే అయితే అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ phase 1 కావచ్చు, phase 2 కావచ్చు, phase 3 కావచ్చు. మనకి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. June 29 నుంచి May 5th లోపు అయితే కంప్లీట్ చేసుకోవాలి యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయితే. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ వీడియో పూర్తిగా ఎన్నో చూసి భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే ఎన్నో గైడెన్స్ వీడియో అయితే వస్తూ ఉంటాయి కంప్లీట్గా దోస్త్ సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఓరియంటేషన్ డే ఇన్ ద కాలేజెస్ అనమాట. మీకు ఏ కాలేజ్ ఉంటుందో అలా ఓరియంటేషన్ డే కండక్ట్ చేస్తారనమాట. లైక్ ఏ విధంగా అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. మనకు కాలేజ్ గురించి చెప్తారన్నమాట. కాలేజీలో ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, టైమింగ్స్ ఏంది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది కంప్లీట్గా చెప్తారనమాట. అక్కడ వచ్చేసి అంటే మనకు ఇదైతే గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్న టైమింగ్ కాబట్టి మనకి ఇక్కడ July 1st నుంచి July 5th వరకు అయితే ఒక పరిస్థితి అయితే కంప్లీట్ అవుతుంది. మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఒకసారి అడ్మిషన్ కాగానే మీకు వాట్సాప్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేస్తారనమాట. వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయినా ఎప్పుడెప్పుడు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏమేమి ఈవెంట్స్ ఉంటాయని కూడా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే అన్నీ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చినట్టయితే మనకు మీ క్లాస్ వర్క్ అనమాట. సెమిస్టర్ క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ యొక్క July 8th నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, July 8th నుంచి అయితే మీ యొక్క క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సెమిస్టర్ 1 సంబంధించి యొక్క మీరు బీజెస్ కావచ్చు, మీరు ఏ గ్రూప్ అయినా సరే కానీ మీకు అయితే ఒకటైతే క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ యూనివర్సిటీలో చదివినా కానీ ఎక్కడైనా కానీ ఒకసారి మీకు ఈ యొక్క షెడ్యూల్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు కూడా స్టెప్ బై స్టెప్ అన్నమాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర కూడా అంటే ఒక లిస్ట్ ఉండాలి. ఉన్నట్టయితే మీకు కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఏ డేట్ నాడు ఏమేమి ఉందని కూడా మీకు కూడా ఒక క్లారిటీ అయితే ఐడియా వస్తుంది. కాబట్టి నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనకు రేపు నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి 6th నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే 6th నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు అయితే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి మన మొబైల్ నుంచి స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్కి వచ్చేసి కూడా బీ అలర్ట్గా ఉండండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎన్నో ఎడ్యుకేషన్ గైడెన్స్ వీడితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.